యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనం నుంచి 16 వరకు. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయను. వాటికంటే మరి గొప్పవయో అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు నా నామమున దేనిని అడుగుదరో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి, వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి, పునరుద్ధాన దినాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ కనపరుస్తూ ఉన్నాం. మాతో మాట్లాడండి ప్రభువా నాయన, వినిగ్రహించబడ్డానికి కృప చూపించమని ప్రాధాయపడతా ఉన్నాం. మీరేమైంటున్నారో దాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. మీ గొప్పతనాన్ని బట్టి, ఔన్నత్యాన్ని బట్టి, ప్రేమను బట్టి, వాత్సల్యతను బట్టి, విశ్వాస్యతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం. గడిచిన కాలంలో అనేకసార్లు బలహీన పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు మాతో మాట్లాడారు. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఆదరించారు, బలపరిచారు, సంతృప్తితో నింపారు ప్రభు. అందును బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభు నాయన ప్రతి ఆటంకాన్ని దూరపరచమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. రిచ్ మలిన్స్ అనే దైవ సేవకుడిని ఒకసారి చాలామంది దేవుని చిత్తం ఎట్లా తెలుసుకోవాలి అన్నది ఆయన ముందు ఉంచబడినటువంటి ప్రశ్న. అయితే ఆయన ఏం చెప్పాడంటే, మీరు దేవుణ్ణి ప్రేమిస్తూ ఇతరులను ప్రేమిస్తూ ఉంటున్నప్పుడు ఆటోమేటిక్గా దేవుని చిత్తం అన్నది మీ జీవితంలో జరుగుతుంది. ఎట్లా జరుగుతుంది అంటే, ఒకవేళ దేవుడు మిమ్మల్ని ఈజిప్ట్ పంపించాలనుకున్నాడు అనుకోండి, మీకు 11 మంది మిమ్మల్ని ద్వేషించే సహోదరులు మీకు ఉంటారు. మిమ్మల్ని గోతిలో దోసేస్తారు, మిమ్మల్ని ఈజిప్ట్లో వాళ్ళకి అమ్మేస్తారు. అలాగే మీరు ఈజిప్ట్కి నడిపించబడతారు. సో ఇది అంటే యోసేపు ఎట్లయితే ఈజిప్ట్కి పంపించాడు దేవుడు, అలాగే మీరు కూడా ఈజిప్ట్కి దేవుని చిత్తంలో పంపబడతారు అన్నది ఆయన ఉద్దేశం. చూడండి, ఆయన ఏమనుకో యోసేపు ఏమో అనుకోలేదు అక్కడికి వెళ్ళాలని, కానీ ఆయన దేవుడు నడిపించాడు. దేవుణ్ణి ప్రేమించిన విధానాన్ని బట్టి, దేవునికి లోబడుతూ దేవునికి భయపడుతూ ఉన్నందుకు, ఆయన ఇతరులను కూడా ప్రేమిస్తున్నందుకు, ఆ విధంగా దేవుని చిత్తం యోసేపు జీవితంలో నెరవేర్చబడతా వచ్చింది. ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వన్ ఆఫ్ ద క్రిస్టియన్ ప్రిన్సిపల్స్ ఏంటంటే, దేవుణ్ణి ప్రేమించడంలో, అలాగే దేవునికి ఇతరులను ప్రేమించడంలో. యేసు ప్రభు వారిని దేవుణ్ణి ప్రేమించిన విధానాన్ని బట్టి మనం ఇతరులను కూడా ప్రేమిస్తాం. కాబట్టి అప్పుడు దేవుని చిత్తం మనకి నెరవేర్చబడుతుంది అన్నది మనం అర్థం చేసుకోవాలి. చూడండి, కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంది. 37వ కీర్తన 4వ వచనంలో, యెహోవాను బట్టి సంతోషించుము. అంటే దేవుని బట్టి మనం సంతోషిస్తే ఆయన నీ హృదయ వాంఛలను తీరుస్తాడు. అంటే దేవునిలో సంతోషించడంలో ఉంది క్రైస్తవ జీవితం. దేవుని జీవితంలో ఎంజాయ్ చేయడంలో ఉంది క్రైస్తవ జీవితం. యేసుప్రభు వారు అదే శిష్యులకు చెప్తా ఉన్నారు. యేసుప్రభు వారు ఎక్కువసార్లు పరిశుద్ధాత్మ దేవుని గురించి ఎక్కువగా చెప్పలేదు, కానీ ఈ వాక్య భాగంలో మొట్టమొదటిసారి యేసుప్రభు వారు పరిశుద్ధాత్మ దేవుని గురించి మెన్షన్ చేశారు. ఏమని మెన్షన్ చేశారంటే, మీరు నేను తండ్రి యొద్దకు కొనుపోబడుతున్నాను, నేను వెళ్తున్నాను అని చెప్తున్నప్పుడు, తండ్రి యొద్దకు వెళ్తున్నాను కనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయను, వాటికంటే మరి గొప్పవి అతడు చేయను. అంటే దేవుని కన్నా గొప్ప కార్యాలు చేయడం అనేది మనం చాలా సందర్భాల్లో ఈ మాట విని ఉంటాం. దేవుని కన్నా గొప్ప కార్యాలు చేయడం అంటే ఏంటి? మనకేమనిపిస్తుంది? ఇలాంటి ఇది ఆలోచిస్తున్నప్పుడు మనకేమనిపిస్తుంది అంటే,
దేవుని కన్నా ఎక్కువ అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, లేకపోతే నీళ్ళని ద్రాక్షారసంగా మార్చడం, లేకపోతే స్వస్థతలు చేయడం, లేకపోతే ఇలాంటివన్నీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని విడిపించడం, ఇటువంటివి అనుకుంటాం. కానీ దాని గురించి యేసుప్రభు వారు మాట్లాడలేదు. ఇక్కడ సందర్భం ఏంటంటే క్రైస్తవ జీవితం జీవించే విధానం గురించి యేసుప్రభు వారు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఆర్ఫన్స్గా, మీరు అనాథలుగా నేను విడిచిపెట్టట్లేదని చెప్తూ ఈ మాటలు యేసుప్రభు వారు చెప్తున్నారు. అంటే వాళ్ళు అంతా శిష్యులందరూ భయాందోళనలో ఉన్నారు. యేసుప్రభు వారు లోకం విడిచి వెళ్ళిపోతారు, మనతో పాటు ఇంక ఉండరు అన్నది వాళ్ళకి అర్థమవుతున్నప్పుడు, చాలా ఆందోళనలో ఉన్నప్పుడు యేసుప్రభు వాళ్ళకి దయచేస్తున్నటువంటి మాటలు అంటే మిమ్మల్ని నేను విడిచిపెట్టట్లేదు, ఫర్ ఎవర్ విడిచిపెట్టట్లేదు అని చెప్పడానికి యేసుప్రభు వారు ఈ సందర్భంలో ఆదరణకర్త గురించి, అంటే యేసుప్రభు వారు చనిపోయి తిరిగి లేవడం వలన మనకు వచ్చేటటువంటి ప్రివిలేజెస్ ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఉంటాడు. అలాగే అది నమ్మినప్పుడు యేసుప్రభు వారి మరణ పునరుద్ధానాన్ని నమ్మి ఆయన మీద ఆధారపడి బ్రతుకుతానని తీర్మానించుకున్న ప్రతి శిష్యుడి హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తాడు. దాన్ని బట్టి యేసుప్రభు వారు నివసిస్తారు. దాన్ని బట్టి మనం యేసుప్రభు వారి కన్నా గొప్ప కార్యాలు చేసే అవకాశం ఉంది. ఉదాహరణకి యేసుప్రభు వారు కొంత ఏరియాలోనే సువార్త ప్రకటించారు. కానీ ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని వలన అనేక దేశాల్లో సువార్త ప్రకటించబడుతుంది. అనేక మంది జీవితాలు మార్పు చెందబడుతున్నాయి. అనేక మంది జీవితాల్లో వాళ్ళ పాపాలు క్షమించబడుతున్నాయి. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. ఇదే యోహాను సువార్తలో 20వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు 21వ వచనంలో మనం చూస్తే చూడండి, యేసు మరలా మీకు సమాధానం కలుగును కాక, తండ్రి నన్ను పంపిన ప్రకారం నేనును మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపాలు క్షమించరో అవి వారికి క్షమించబడను, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తరో అవి నిలిచి ఉండునని వారితో చెప్పాను. చూడండి, మనం అర్థం చేసుకోవాలి, ఇది గొప్ప అద్భుతం. ఇంతకన్నా గొప్ప కార్యం ఏమిటంటే చూడండి, మనం ప్రార్థన చేసినప్పుడు, ఇద్దరు ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు, వాళ్ళ పాపాలు క్షమించబడినప్పుడు, అంటే చూడండి, ఎవరైనా అప్పుడే దేవునిలోకి వచ్చారో, అప్పుడే మనం చెప్పిన సువార్తను బట్టి, దైవ సేవకులు చెప్తున్న సువార్తలను బట్టి అనేక మంది వాళ్ళ పాపాలు క్షమించబడాలని కోరుకుంటున్నారు. ఇద్దరు కలిసి, దైవ సేవకుడు ఆ యొక్క ఎవరైతే కొత్తగా దేవుని నమ్ముకోవడానికి వచ్చారో వాళ్ళు కలిసి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ పాపాలు క్షమించబడుతున్నాయి. అలాగే ఎవరైతే యేసు ప్రభు వారు మాకు వద్దంటున్నారో, వెళ్ళిపోతున్నారో, వాళ్ళ పాపాలు దైవ సేవకుల ద్వారా, ఎవరైతే దేవుని సువార్త ప్రకటిస్తున్నారో వాళ్ళ ద్వారా ఆ పాపాలు నిలిచి ఉండిపోతున్నాయి. వాళ్ళ జీవితాల్లో వాళ్ళ పాపాలు క్షమించబడకుండా ఉండిపోతున్నాయి. ఇంతకన్నా అద్భుతం ఇంకొకటి చూడండి, ఇంతకన్నా గొప్ప కార్యం ఇంకేమన్నా ఉందా? మనిషి జీవితం మారిపోవడం అన్నది అంతకన్నా అద్భుతం ఇంకోటి ఉండదు. రోగాలు పోవచ్చు, తలనొప్పులు పోవచ్చు, క్యాన్సర్ పోవచ్చు, ఏమైనా పోవచ్చు, కానీ కొంతకాలానికి మనిషి అనేవాడు చనిపోతాడు, ఎవరైనా సరే. కానీ చనిపోయిన తర్వాత నిత్య రాజ్యంలో ఉంటాడా లేకపోతే నిత్య నరకంలో ఉంటాడా అనేది చాలా ప్రాముఖ్యమైంది మనిషి జీవితంలో. కానీ ఎవరి పాపాలు క్షమించబడ్డాయో, ఎవరైతే యేసు ప్రభు వారి మీద ఆధారపడి బ్రతకాలనుకుంటున్నారో వాళ్ళు దేవుని సన్నిధిలో నిత్యం జీవించే అవకాశం, ఇంత గొప్ప అవకాశం యేసు ప్రభు వారి ద్వారా, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ప్రపంచ నలుమూలలా వ్యాప్తి చెందుతుంది. అనేక మందికి ఈ అవకాశం దొరుకుతుంది. ఇది గొప్ప కార్యం. యేసు ప్రభు వారి కన్నా గొప్ప కార్యాలు ఇవి గొప్ప కార్యాలు. ఇవి మనం అర్థం చేసుకోవాల్సిన తీరు. చూడండి, అందుకనే మనం ఇక్కడ చూస్తే యేసు ప్రభు వారు చూడండి, ఆయన జీవితం చూస్తే మనకి చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో అటువంటి వాళ్ళు, యేసు ప్రభు వారిలాగా జీవిస్తున్న వాళ్ళు చాలా చాలా తక్కువ మందే మనకి కనిపిస్తారు. కానీ కానీ యేసు ప్రభు వారి జీవితం చూస్తున్నప్పుడు మనం నేర్చుకోవాల్సిన పాఠాలు అనేక ఉంటాయి. 2వ అధ్యాయంలో, లూకాసు వార్త 2వ అధ్యాయంలో 51, 52 వచనాలు చదువుతున్నాను చూడండి. ఆయన బాల్యం ఎట్లా ఆయన జీవించాడు,
ఆయన ఎలాగా ఆయనకి దేవుని దయ దొరికింది, ఇవన్నీ మాటలు మనం చదువుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 51-52. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నింటినీ తన హృదయంలో భద్రం కొనెను. చూడండి, యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయయందును మనుష్యుల దయయందును వర్ధిల్లుచుండెను. ఇక్కడ 2 మాటలు మనం చూస్తే, ఒకటి ఆయన లోబడి ఉన్నాడు, తల్లిదండ్రులకు లోబడి అంటే సబ్జెక్టింగ్ స్పిరిట్, అంటే లోబడి ఉండడం అన్నది చాలా క్రైస్తవ జీవితంలో మనం చిన్నప్పటి నుంచి, చిన్న పిల్లల దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, తల్లిదండ్రులకు కానీ ఇద్దరు ఫ్రెండ్స్కి కానీ వాళ్ళకి కానీ లోబడి ఉండడం అర్థం చేసుకోవాలి. ఈ స్పిరిట్ ఉంటుంది, రిబెలియన్ స్పిరిట్, దీనికి ఆపోజిట్ స్పిరిట్ అంటే వ్యతిరేకించడం. అది ఎందుకు? ఈ రోజుల్లో చూడండి, ప్రతిదానికి క్వశ్చన్స్ వేస్తారు, తల్లిదండ్రులకు లోబడరు, ప్రతిదానికి రివర్స్ క్వశ్చన్లు వేస్తారు, ఎందుకు చేయాలి, ఏం చేయాలి, ఎందుకు అని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, లోబడి ఉండరు. కానీ పాత రోజుల్లో అట్లా లేదు, యేసు ప్రభువారు అలా లేరు. మనం అర్థం చేసుకోండి. చూడండి, దానివల్ల ఆయనకి ఏమైందంటే జ్ఞానం దొరికింది, దేవుని దయ దొరికింది, మనుష్యుల దయ దొరికింది. మనకి దేవుని దయలో నిలిచి ఉండడం అన్నది చాలా క్రిస్టియన్స్కి ప్రాముఖ్యమైంది. అది లేకపోతే అది క్రిస్టియన్ లైఫే కాదు, అది లేకపోతే క్రిస్టియన్ లైఫే దొరకదు మనకి. యేసు దానివల్ల ఆయనకి జ్ఞానం దొరికింది. జ్ఞానంలో మనకు చాలాసార్లు మనకి ఏమనుకుంటాం, ఈ లోకానుసారంగా మనం ఆలోచిస్తున్నప్పుడు మంచి కాలేజీలో చదువుకుంటే మంచి జ్ఞానవంతులు అనుకుంటాం. కానీ ఆ జ్ఞానం వేరు, ఆ సైన్స్, మ్యాథమెటిక్స్ ఆ జ్ఞానం కాదు, దేవుని జ్ఞానం వేరేగా ఉంది. అది లోబడే మనస్తత్వం, ఈర్ష్య, ద్వేషం, పగ, వీటన్నిటి నుంచి విడుదల పొందే ఒక జ్ఞానం మనకు దొరుకుతుంది. ఇది సబ్జెక్టింగ్ స్పిరిట్లో ఉంది. అంటే ఎవరు తల్లిదండ్రులకు లోబడుతున్నారో, విధేయులవుతున్నారో అటువంటి వాళ్ళ దగ్గర నిజమైన జ్ఞానం దొరుకుతుంది, అటువంటి వాళ్ళకి దేవుని జ్ఞానం దొరుకుతుంది, దేవుని దయ దొరుకుతుంది. అలాగే 2వ అధ్యాయం 40లో కూడా చూస్తే, లూకాసు వార్త 2:40లో బాలుడు అంటే యేసు ప్రభువారు జ్ఞానముతో నిండుకొని, చూడండి, ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద ఉంది. చూడండి, దేవుని కృపలో ఉన్నాడు. క్రైస్తవులంగా చిన్న పిల్లల దగ్గర నుంచే దేవుని కృపలో ఉండడం అన్నది క్రిస్టియన్ ఫ్యామిలీకి చాలా ప్రాముఖ్యమైనది. తల్లిదండ్రులకు లోబడడం అన్నది, అలాగే దేవుని దయలో నిలిచి ఉండడం అన్నది, దేవుని జ్ఞానంతో నింపబడడం అన్నది క్రిస్టియన్ ఫ్యామిలీకి, పిల్లలకి, కుటుంబానికి చాలా అవసరమైంది. ఇది మనం నేర్చుకోవాలి. ఇది మనం యేసు ప్రభు వారి దగ్గర నుంచే, చిన్నతనం నుంచే ఆయన అటువంటి జీవితం జీవించాడు. ఆయన చిన్నప్పుడే ఆయన ఏమి స్వస్థతలు చేసేయలేదు, లేకపోతే 30 సంవత్సరాల వరకు ఆయన దేవుని దగ్గర నేర్చుకోవడంలో, జ్ఞానంతో నింపబడడంలోనే ఉన్నాడు. 30 సంవత్సరాలు కూడా ఆయన దేవుని జ్ఞానంతో నింపబడుతూ దేవునిలో ఎదుగుతూ దేవుడిచ్చి అనుగ్రహించిన సమయంలో దేవుని పరిచర్య చేశాడు. కానీ ఈ రోజుల్లో లాగా నీడు కనిపించగానే అక్కడికి పరిగెత్తుకొని వెళ్ళిపోయి, అక్కడ నీడుంది అక్కడికి వెళ్ళు అని చాలామంది చెప్తే వెళ్ళిపోయే అటువంటి జీవితం యేసు ప్రభు వారిలో మనకు కనిపించదు. ఒక దైవభక్తుడు ఏమన్నారంటే, అటువంటి వాళ్ళని, అంటే అలాగా సూడో సాటిస్ఫాక్షన్తో బ్రతుకుతున్నటువంటి దేవుని సేవకులు, విశ్వాసులు అనేక మంది ఉన్నారు. ఎలాగంటే చర్చి కట్టించి సాటిస్ఫై అయిపోయేవాళ్ళు, లేకపోతే కొన్ని ప్రాంతాలు తిరిగి సువార్త చెప్పి సాటిస్ఫై అయిపోయేవాళ్ళు, లేకపోతే కొన్ని దేశాలు తిరిగి అక్కడికి వెళ్ళి ఏవో దేవుని వాక్యం మాట్లాడి వచ్చేసేవాళ్ళు. వాళ్ళందరూ కూడా ఒక దైవభక్తుడు ఏమంటున్నాడంటే, అటువంటి వాళ్ళని ఎవాంజలికల్ టూరిస్ట్స్ అంట. ఎందుకంటే ఆ ప్రాంతాలు చూడాలన్న ప్యాషను, లేకపోతే ఆ ప్రాంతాల్లో తిరగాలన్న ప్యాషను, అక్కడ గడపాలన్న ప్యాషను మానవులకు ఉంటుంది. చూడండి, చాలామంది టూరిస్టులు పలానా ప్రాంతం భలేగా ఉంటుంది, వాటర్ ఫాల్స్ బాగుంటుందంటే చాలామంది వెళ్ళిపోతారు అక్కడికి.
క్రైస్తవులతో సహా. అటువంటి ప్యాషను అటువంటిది ఉంటుంది మన లోపల, చూడాలని లేకపోతే ఏదో ఆనందం పొందాలన్నది ఉంటుంది. ఆ శోధనను అధిగమించలేని, అటువంటి శోధనకు లోనైపోయి దాన్ని అధిగమించలేని ఇవాంజలిస్ట్స్ క్రైస్తవులకు అనేక మంది ఉన్నారు. చూడండి, అటువంటి దాంట్లో యేసు ప్రభు వారు ఎప్పుడు కూడా తన ఇష్టానుసారంగా సువార్త పరిచర్య చేయలేదు, ఇష్టానుసారంగా హీలింగ్స్ చేయలేదు, ఇష్టానుసారంగా ప్రవర్తించలేదు. ఆ యోహాను సువార్తలో మనం చూస్తే 6:38 ఈ లోకానికి ఎందుకు వచ్చానంటే నా సొంత చిత్తం నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు, కానీ దేవుని చిత్తం నెరవేర్చడానికే లోకానికి వచ్చానని యేసుప్రభు వారు చెప్పారు. మనం క్రైస్తవులుగా, యేసుప్రభు వారి శిష్యులుగా, యేసుప్రభు వారిని వెంబడించే వాళ్ళంగా మనం ఈ లోకంలో ఉన్నది ఎందుకంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి, కానీ మన సొంత చిత్తాలు నెరవేర్చుకున్నట్టు కాదు. చూడండి, సొంత చిత్తాలు నెరవేర్చుకోవడానికి కాదు. దేవుని పాటలు కూడా, సాంగ్స్ కూడా మారిపోయినాయి. చూడండి, బయట వాటిల్లో, పబ్స్లో వాటిల్లో డ్యాన్సులు అయ్యి వేస్తూ ఉంటారు. అటువంటి కల్చరు యూ కెన్ సీ ఇన్ ఈ చర్చెస్లో మనం చూడొచ్చు. అంటే ఏంటి, అక్కడ అనుభవించాలన్నది లోపలది, అది ఇక్కడ తీర్చుకుంటున్నారు చర్చెస్లో. మీరు చూడండి, ఇటువంటి శోధనల నుంచి బయటపడాలి. యేసు ప్రభు వారికి కూడా ఇటువంటి శోధనలు ఉండుంటాయి కదా. ఎందుకంటే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఏమనుందంటే, ఆయన ప్రతి శోధనలో సమాన అనుభవం ఉంది ఆయనకని హెబ్రీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో ఉంది. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో చదివితే, మన ప్రధాన యాజకుడు అంటే యేసు ప్రభు వారు మన బలహీనతల యందు, అంటే మన టెంప్టేషన్స్, శోధనస్, వీక్నెసెస్ ఉంటాయి కదా, మనతో సహానుభవము లేనివాడు కాడు. మనతో పాటు సమాన అనుభవం ఉంది ఆయనకు కూడా. సమస్త విషయములోనూ మనవలే శోధింప. ఆయనకు కూడా చాలా ప్రాంతాలు తిరగాలని ఆశ ఉంటుంది. చూడండి, ఆయనకి లోకా సువార్త 8లో మనం చదివితే, 8వ అధ్యాయం 1 వచనాల్లో మనం చదివితే, యేసు ప్రభు వారికి చాలామంది పరిచర్య చేయడానికి సాయం చేసేవాళ్ళు, స్త్రీలు. అందులో ప్యాలెస్లో ఒక ఎంప్లాయీ మిస్సెస్ కూడా యోహన్నా అని ఆమె ఉన్నారు. ఆమె చాలా డబ్బులు ఇచ్చే ఉంటారు. కానీ ఆ ధనాన్ని, ఇస్కరియోతు యోధా బ్యాగ్లో ఉన్న ధనాన్ని యేసుప్రభు వారు ఎప్పుడు కూడా లావిష్గా తనకి ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకోలేదు. శిష్యులు కూడా ఆ విధంగా జీవించలేదు. వాళ్ళు సింపుల్ లైఫ్ జీవించారు. చూడండి, కానీ ఈ రోజుల్లో మీరు చూస్తే పరిచర్య చేసేవాళ్ళు, దేవుని సేవకులు అనబడే వాళ్ళు అట్లా ఉండరు, అలా కనిపించరు. చాలా లావిష్ లైఫ్ స్టైల్స్తో కనిపిస్తూ ఉంటారు. ధనాన్ని ఇష్టం వచ్చినట్లు వాడుతూ ఉంటారు. ఏవేవో కోరికలన్నీ తీర్చుకోవడానికి వాడుతూ ఉంటారు. సినిమా యాక్టర్స్ లాగా డ్రెస్అప్ అయ్యే వాళ్ళు దేవుని సేవకులు కూడా ఉన్నారు ఈ రోజుల్లో. ఇవన్నీ మనం ఎందుకు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ముఖ్యంగా అంటే, క్రైస్తవ జీవితం అనే దానికి చాలామందికి తెలియకుండా పోతుంది. కారణం ఏంటంటే, చాలామంది బైబిల్ చదువుకోకపోవడం వలన, బైబిల్ చదవకుండానే ఎవరో చెప్పిన వాక్యం వినడం వల్లనే వాళ్ళ జీవితాలు అలా కొనసాగించుకుంటూ ఉండడం వలన నిజమైన క్రైస్తవ జీవితం అర్థం కావట్లేదు చాలామందికి. యేసు ప్రభువారి లాంటి కార్యాలు, యేసు ప్రభువారి కన్నా గొప్ప కార్యాలు చూసే అవకాశం వాళ్ళ జీవితాల్లో కోల్పోతున్నారు. ఎందుకు కోల్పోతున్నారు? చూడండి, మనిషి జీవితం మార్పు చెందడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి కార్యం. అనేక మంది అనాగరికులు, లేకపోతే అనేక మంది ట్రైబల్స్, లేకపోతే అనేక మంది దేవుణ్ణి తెలియని వాళ్ళు అనేక మంది దేవుణ్ణి తెలుసుకొని మారుతున్నారు. దానికి కారణం యేసు ప్రభు వారి యొక్క మరణ పునరుద్ధానాలు. ఆయన పరిశుద్ధాత్మ దేవుని యొక్క వరం మన అనుగ్రహించబడ్డాం. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఉండి యేసు ప్రభు వారి జీవితాన్ని జీవించడానికి సహాయం చేయడం, మనల్ని ఆదరించడం, ఆదరణకర్త, మనకి హెల్పర్గా ఆయన ఉండడం, ఇవన్నీ మనం ఆలోచిస్తున్నప్పుడు యేసు ప్రభు వారి లాంటి కన్నా గొప్ప కార్యాలు ప్రపంచంలో చేసే అవకాశం ఉంది. చూడండి, యేసు ప్రభు వారు ఉన్నప్పుడు కొంత ఏరియానే యేసు ప్రభు వారు సువార్త ప్రకటించవచ్చు, కానీ
మనం ఆలోచిస్తే ఇప్పుడు ప్రపంచం అంతా చాలా నలుమూలల సువార్త ప్రకటించబడతా ఉంది. దానికి కారణం పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన చేస్తున్న కార్యాలు. సో పరిశుద్ధాత్మ దేవుని వలన, ఆయన శక్తి వలన ప్రపంచం అంతా కూడా ఇప్పుడు సువార్త ప్రకటించబడుతూ ఉంది. ఇది యేసుప్రభు వారు చేసే కార్యం. యేసుప్రభు వారు చేసిన దానికన్నా ఎక్కువ కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఇది యేసుప్రభు వారు ఆ రోజు వాళ్ళతో చెప్పినటువంటి మాటలు. అక్క లూకాసు వార్తలోనే మనం చూస్తున్నప్పుడు మనం చూస్తే చూడండి, యోహాను సువార్తలో 20వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఉంది. యోహాను సువార్త 20వ అధ్యాయం 21, 22, 23 వచనాలు చదువుతున్నాను చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయం. అప్పుడు యేసు మరలా, మీకు సమాధానం కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారం నేనును మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది, పరిశుద్ధాత్మ పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచియుండనిత్తురో అవి నిలిచియుండునని వారితో చెప్పాను. ఈ మాటలు మనం చూస్తే చూడండి, ఎంత గొప్ప కార్యాలు, ఎంత గొప్ప ప్రివిలేజెస్ మనకు దొరుకుతున్నాయి పరిశుద్ధాత్మ దేవుడు వల్ల. యేసుప్రభు వారి మరణ పునరుద్ధానాల వల్ల పాపాలు క్షమించబడే అవకాశం, అనేక మంది జీవితాల్లో వాళ్ళ పాపాలు క్షమించబడి నిత్య రాజ్యంలోకి వాళ్ళు ప్రయాణం చేసే అవకాశం మన ద్వారా దొరుకుతుందంటే ఎంత గొప్ప అద్భుత కార్యమో చూడండి. ఇది ప్రాస్పరిటీ గాస్పల్లోని వాటిల్లోని లేదండి. అంటే ఈ రోజుల్లో ఎక్కువ మంది వెల్త్ గురించి, హెల్త్ గురించే చెప్తారు, దేవుని ప్రేమ గురించి చెప్తారు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మీ అప్పుల బాధలు పోతాయి, మీ దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మీ ఆర్థిక ఇబ్బందులు, లేకపోతే మీ అనారోగ్యం, మీకు పిల్లలు లేరా, లేకపోతే ఇవన్నీ చూపించి వాళ్ళు నిజమైన క్రైస్తవ జీవితం తెలియకుండా చేసేస్తున్నారు ఈ రోజుల్లో మనం ఆలోచిస్తే. కానీ అలా నిజమైన క్రైస్తవ జీవితం అంటే దేవుని చిత్తంలో, దేవుని కృపలో నిలిచి ఉండడంలో ఉంది. యేసు ప్రభు వారు చిన్నప్పటి నుంచి దేవుని కృపలో ఉన్నారు, దేవుని దయ దొరికింది, జ్ఞానంతో 30 సంవత్సరాల పాటు జ్ఞానంతో నింపబడుతూనే ఉన్నారు. దానివల్ల మనకి ఈరోజు రక్షణ దొరికింది. యేసు ప్రభు వారి అటువంటి జీవితం జీవించడం వల్ల మనకి ఇప్పుడు రక్షణ దొరికింది. మనం కూడా అటువంటి జీవితం జీవించే అవకాశం యేసు ప్రభు వారు మనకి ఇచ్చారు. సో కాబట్టి అటువంటి గొప్ప అవకాశాన్ని మనం వదులుకోకూడదండి, వదులుకోకూడదు. చూడండి యేసు ప్రభు వారు ఎలా జీవించారంటే యోహాను సువార్తలోనే 7వ అధ్యాయంలో మనం చూద్దాం. చివరి మాట 7వ అధ్యాయంలో, యోహాను సువార్త 7వ అధ్యాయంలో చివరి మాట, అలాగే 8వ అధ్యాయం మొదటి మాట చదువుతున్నాను చూడండి. అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిపోయారు. యేసు ఒలీవ కొండకు వెళ్ళారు. అందరూ ఉదయం నుంచి యేసు ప్రభు వారు వాక్యం చెప్తానే ఉన్నారు. తర్వాత దినం అయిపోయిన తర్వాత చివరికి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభు వారి మటుకు ఒలీవల కొండకి ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళిపోయారు. ఇది మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ఎట్లా నడిపిస్తే మనం అట్లా నడుచుకోవాలి. ఆ ఉదయం నుంచి వాక్యం చెప్పాను, స్టార్ హోటల్లో రిలాక్స్ అయిపోతాను అంటే కాదు. దేవుడు ఎట్లా అప్పుడు ఒలీవల కొండకు వెళ్ళమంటే వెళ్ళాడు, ప్రార్థన చేయమంటే చేశాడు. ఇది యేసు ప్రభు వారి జీవితం. తండ్రి చిత్తం ఏదైతే అది చేయడమే యేసు ప్రభు వారి లోకానికి వచ్చింది. అలాగే క్రైస్తవులంగా మనం కూడా యేసు ప్రభు వారి దేవుడు ఎట్లా నడిపిస్తే, పరిశుద్ధాత్మ దేవుడు ఎట్లా నడిపిస్తే, అలాంటి ప్రాంప్టింగ్స్ మనకు వస్తే అలాంటివి చేయాలి. అంతేగాని మన ఇష్టానుసారమైన ప్లేసులకి వెళ్ళి అక్కడ మన ఇష్టానుసారమైన వాటి దగ్గర వాక్యం చెప్పడానికి మన సంతృప్తి కోసం, మన సాటిస్ఫాక్షన్ కోసం చేసేది నిజమైన పరిచర్యలు కావు. నేను చర్చి కట్టించానండి, నేను ఆ పేదోళ్ళ మధ్య పనిచేశానండి, లేకపోతే ఇక్కడికి వెళ్ళానండి, అమెరికా తిరిగానండి అంటే కాదు. నిజంగా దేవుని చిత్త ప్రకారమే చేశారా? దేవుడే నడిపించాడా?
అర్థం చేసుకోవాలి. ఇది ఉదయకాల సమయంలో మనం నేర్చుకోవాలి. దేవుని చిత్తం అందరి జీవితాల్లో నెరవేర్చబడాలని పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాల సమయంలో మనందరి ఎడల భారం కలిగి ఈ మాటలు మనతో చెప్తున్నాడు. జ్ఞానం దొరికింది, ఆయనకి దేవుని దయ దొరికింది. లోకాసు వార్తలోనే మనం చూస్తే 2వ అధ్యాయంలో 40వ వచనంలో చూస్తే లోకాసు వార్త చూడండి. లోకాసు వార్త 2వ అధ్యాయం 40వ వచనం చదువుతున్నాను చూడండి. బాలుడు జ్ఞానంతో నిండుకొనుచు ఎదిగి బలం పొందను, దేవుని దయ ఆయన మీద ఉండను. దేవుని జ్ఞానం దొరికింది, దేవుని దయలోనే కంటిన్యూస్గా ఆయన చనిపోయే వరకు దేవుని కృపలోనే నిలిచి ఉన్నాడు. ఇది ఉదయకాల సమయంలో మనం అర్థం చేసుకొని మనం దేవుని చిత్తానుసారంగా జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు సాయం చేయాలని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మాతో మాట్లాడినందుకు, మీ మాటలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ కనపరుస్తూ ఉన్నాం ప్రభా. హృదయంలో వాక్యం భద్రపరచమని, ప్రతి ఆటంకాన్ని దూరపరచమని ప్రభా, విధేయులై జీవించడానికి, యేసు ప్రభువారి లాంటి జీవితం జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయం తీసుకొని ప్రభా నాయన ఆయన ప్రాంప్టింగ్స్ని ప్రభా నాయన వినడానికి ప్రభా నాయన అలాగే మిమ్మల్ని ప్రేమించడానికి, ఇతరులను ప్రేమించడానికి సహాయం దయచేయమని యేసు ప్రభువారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.